కూతుర్ని ఈ దుర్గమ్మ ఇంటి కోడలుగా చెయ్యనీకి నువ్వు నానా గడ్డి కరుస్తాంటే ఆ వంకతో ఈ వంకతో ఈ సీనయ్యతో పాటు ఆ కృష్ణ కూడా మన ఇంటికి రావడం నిజం కాదా? నిన్ను మాణిక్యం 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 మాణిక్యం. భగవంతుడి దయ వల్ల అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇంకా రూపాయో పావలో తగ్గితే పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని అందరికీ మరీ మరీ చెప్పేశాను. ఈ పెండ్లిని ఎవ్వరూ ఆపలేరా? ఎందుకు ఆగదో ఎట్లా ఆగదో గది చూస్తా సత్యం. మనం ఒకటి తెలిస్తే కాలం ఒకటి తలిచినట్టు సంకల్పం ముందు విధేనా ఓడిపోవాల్సిందే పద్దు. బాధపడకు. పెండ్లట పెండ్లి చేస్తాడంట. ఎట్లా చేస్తాడో ఎట్లా జరుగుద్దో నేను చూస్తా. తులసి, ఏదో వాసన. ఏదో కాలుతున్న వాసనండి. ఏదో ఏదో గుడ్డలు కాలుతున్న వాసన. అయ్యో వెళ్ళొద్దు. అయ్యో నీ పెళ్లి బట్టలు కాలిపోయాయిరా. సత్యం, తులసి, ఏందిది? అయ్యో 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 అయ్యో,
అయ్యో ఏందిది? బంగారం లాంటి పెళ్లి బట్టలు తగలబడిపోతున్నాయి. ఏంది సత్యం? ఎట్టా జరిగినది? అయ్యో శుభమా అని పెళ్లి పెట్టుకున్నారాయే. ఆ పెళ్లి బట్టలే తగలబడ్డాయంటే ఈ పెండ్లి జరిగితే ఎన్ని జీవితాలు తగలబడతాయో ఏందో. హ, ఏంది సత్యం? ఇట్టా జరిగినది? అయ్యో తెచ్చిన బట్టలన్నీ దేవుడు తాన పెట్టినారు. ఆ గా దేవుడు ముందు దీపారాధనే గింత పని చేసిందిలే. అయ్యో 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 ఇట్టా జరిగిందేంది తులసి? ఏంది సత్యం ఇట్లయిపోయినది? గా పద్దు పెళ్లి జరగడం దేవునికి కూడా ఇష్టం లేదేమో, ఇట్లా తగలబడిపోయినాయి. అయ్యో గా దుర్గమ్మ స్థాయికి తగ్గట్టుగా ఏలకి ఏలు డబ్బులు పోసి ఇన్ని బట్టలు తెచ్చిండ్రు. హ, ఇట్లా తగలబడిపోయిన ఏందయ్యా? అయ్యో పిల్ల పెండ్లు ఆగిపోతుందా ఇప్పుడు? ఏం చేద్దాం సత్యం? ఏం చేద్దాం తులసి? గా దేవుడు కూడా కాపాడలేదా మీ బట్టల్ని? అయ్యో వదినా వదినా వదినా, నీ కళ్ళ మంటలు చల్లారయ్యా. ఏం మాట్లాడుతున్నావు సత్యం? నిజం నిజం మాట్లాడుతున్నాను వదిన. ఈ పెళ్లి ఎలాగైనా ఆపు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశావు. నువ్వు ఎన్ని రకాలుగా ఆపు చేయాలని చూసినా ఏదో ఒక రకంగా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, వాటిని అడ్డగిస్తూనే ఉన్నాను. సత్యం 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 తెలివితేటలు చూపించకు. నాకు తెలవకుండా నా మొగుణ్ణి మాయ చేసి పైసలు తీసుకున్నావని వాటిని నా పద్ధతిలో వసూలు చేసుకున్నా, అంతేగాని ఈ పెండ్లి ఆపడానికి నేనేం ప్రయత్నం చేయలే. చేయలేదు చేయలేదు, నీ గుండెలు మెచ్చేసుకొని చెప్పు. చేయలేదు. పద్మావతి సేనయ్యల పెళ్లి కుదిరిందని తెలిసి ఈ చిన్న పద్దుని సేనయ్య వెంటపడు సేనయ్య వెంటపడు అని నువ్వు రెచ్చగొట్టలేదు. చెప్పు చెప్పరా పద్మావతి, నీ పెద్దమ్మ నీ చేత పని చేయించలేదు? చేయించింది చిన్న పెద్దనాన్న. వదినా, పద్మావతి సేనయ్య ప్రేమించుకుంటున్నారని తెలిసి ప్రేమంటే పడని దుర్గమ్మ గారికి ఆ జంటను బయట పెట్టాలని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ దుర్గమ్మ గారిని తీసుకొచ్చి నువ్వు చూపించావు. ఆ రోజు నేను అబద్ధం ఆడి తప్పించాను. లేకపోతే ఆ రోజే ఈ పెళ్లి ఆగిపోయేది. అంతెందుకు వదినా, మొన్నటికి మొన్న మా అన్న డబ్బిచ్చాడు, ఆ దుర్గమ్మ గారు ఇచ్చారు అని అబద్ధం చెప్పాడు. అది నాకు తెలియదు, నిజంగా తెలియదు. కానీ నీకు తెలుసు దాన్ని అడ్డం పెట్టుకుని ఆమె కోడళ్ళ దగ్గర కావాలని గొడవ పెట్టి పంచాయతీకి పిలిపించి అందరి ముందు దుర్గమ్మ గారిని దోషిని చేశాం. ఇన్ని చేసినా ఈ పెళ్లి ఆగలేదని పచ్చని పందిట్లో కట్టుకోవలసిన పెళ్లి బట్టల్ని ఇలా నిప్పు పెట్టి ఇలా మంటలు పాలు చేశావు వదినా, మంటలు పాలు చేశావు. మేము ఏ పాపం చేసావు వదినా? మేము ఏ పాపం చేశావు? మేము నీకేం ద్రోహం చేశావు వదినా? వదినా, ఈ పెళ్లి ఆగిపోతే నీకు ఏం ఆనందం ఉంటుంది వదినా? ఏమొస్తుంది? మనకి కొడుకులుండి కూతుళ్ళు లేక కన్యాదానం చెయ్యాలనే కోరిక ఉంటే అక్క పిల్లలను చెల్లెలి పిల్లలను దత్తత తీసుకొని కన్యాదానం చేసి చాలా మంది
చాలా మంది ప్రపంచంలో పుణ్యం పెట్టుకుంటారే, అలాంటిది నీకు కూతురు ఉన్న కన్యాదానం చేసే అదృష్టం దక్కలేదు. అయ్యో నాకు అవకాశం దక్కలేదే అని తోడి కోడలు కూతురికి దానికి కన్యాదానం చేసి పుణ్యం మూటగట్టుకోవాల్సింది పోయి ఎందుకొదినా ఇంత పాపాన్ని ఒడిగట్టావు. ఛీ! ఇగో సత్యం, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని అతి తెలివి చూపిస్తున్నావు. నువ్వు దరిద్రుడివి. నీ కూతురు జాతక నిండా దరిద్రమే. గదెక్కడ కాలు పెడితే గా కొంపలో మనశ్శాంతి ఉండదు సత్యం. వదినా! పంచాంగం చూపించినప్పుడే గా పంతులు ఆనాడే చెప్పిండు దీని గురించి. గప్పటి సంధి గా దుర్గమ్మ ఇంట్లా ఈ ఇంట్లా ఎన్ని కష్టాలొచ్చినాయి, ఎన్ని నష్టాలు జరిగినాయి. గదంతా దీని ముదరష్టపు జాతకం వల్ల కాదా? అంతేగాని నేనేదో అన్నాను, నేనేదో చేశానని నన్ను ఆడిపోసుకోమాకండి. మర్యాదగా ఉండదు. బెదిరించక్క బెదిరించు. ఈ నోరేసుకొనిగా ఇన్నాళ్ళు మా నోర్లు మూయించావు. ఇంకా ఆ మూసిన నోర్లు తెరవకపోతే ఈ బతుక్కి అర్థమే ఉండదు. పెట్టిన బట్టలు పెట్టిన చోట లేవు. దేవుడి ముందు దీపారాధన వల్లే తగలబడ్డాయని నీకెలా తెలుసు? వచ్చి రాగానే నువ్వు ఆ మాట అన్నావంటే ఆ దీపపు కుందులో వెలుగుతున్న ఒత్తులు వీటిపై నువ్వే వేశావు. నేనా? నాకేం తెలుసు? ఏదో ఇక్కడికి రాగానే గా ఒత్తులు కనిపించకపోతే అట్లన్నా, అంతేగాని నాకేం తెలియదు. ఎందుకదినా ఇంకా ఈ నాటకాలు? కొత్త బట్టలన్నీ తగలబెట్టావు. వాటిని ఆర్పడం ఎలా అని మా మనసులు విలవిల్లాడిపోతుంటే నువ్వు ఆనందపడ్డానికి వచ్చావు. ఆ ఆనందం కట్టుకోలేక అలా జరిగింది ఇలా జరిగింది అని కట్టు కథలు అల్లి చెబుతూ అప్పనంగా దొరికిపోయావు, అడ్డంగా దొరికిపోయావు. ఆ బట్టల కొట్లు ఏం చేశావు? చిన్న పద్దు జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు పద్మావతి పెళ్లి బట్టలకి నిప్పు పెట్టావు. వదినా, నీకు చేతనైతే ఇంకా ప్రయత్నించుకో. నీకు తెలిసిన టక్కు టమర గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రయోగించుకో. అయినా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఈ చూరు కిందే ఉంటా. ఈ పెళ్లి జరిపిస్తా. మీ బతుక్కు సిగ్గు శరం ఉంటే కదా ఈ దిక్కుమాలిన దాని పెళ్ళ ఆపనికి అది చేసినా ఇది చేసినా అని ఓ రంకెలేస్తుండ్రు. ఇన్ని చేసినానని అనిపిస్తే ఈయనే ఇంకా ఉండుడెందుకు మీరందరూ? ఎటో ఒక్కటి తగలడొచ్చుగా. వెళ్ళొచ్చు కానీ వెళ్ళం. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మా ఇంట్లో తిని మా ఇంట్లో పండి మమ్మల్ని అడ్డంగా వాడుకున్నారు. ఆ దుర్గమ్మ అండ దొరికిందని అలా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారని
నువ్వు మమ్మల్ని అభాసుపాలు చేస్తావు, అభాండాలు వేస్తావు. మాకసలు కృతజ్ఞత లేదు అంటావు. ప్రేమలు బంధాలకు అర్థాలు తెలియవని నీ నోరేసుకుని ఊరి మీద పడతావు. నీ గురించి ఇంత తెలిసి కూడా నీకు ఆ అవకాశం ఎందుకు ఇస్తాను వదినా? ఇక్కడే ఉంటా. కానీ వదినా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఇక్కడ మండిన మంటల సాక్షిగా చెప్తున్నా, పంచభూతాల్ని నీ ఆధీనంలో తీసుకొని ఒక్కొక్క దాన్ని ప్రయోగించి నువ్వు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తే ఆపలేవు. ఈ పద్మావతి, ఆ సీనయ్యల కళ్యాణం ఆ భగవంతుడు ఏనాడో రాశాడు దినా, ఏనాడో రాశాడు. ఈ మంటల మీద ప్రమాణం చేస్తున్నాను. ఈ మంటే కళ్యాణ వేదికలో అగ్నిహోత్రం అవుతుంది. మా కన్నీళ్లే దాని తలపై అక్షతలవుతాయి. బాధలు మా మనసులు విలవిలలాడి మెలికలు తిరిగిపోతున్నాయే. అవే ఆ బాధలే దానికి శ్రీరామ రక్షగై 7 అడుగులవుతాయి. అష్ట కష్టాలు పడి అరుంధతిని చూపిస్తాను వదినా. ఈ పెళ్లి జరిపిస్తాను, అత్తారింటికి పంపిస్తాను. వింటున్నావా వదినా? వీళ్ళ పెళ్లి జరిపిస్తాను. పదండమ్మా, పదండి. నా నమ్మకాన్ని వమ్ము చేసినావు కృష్ణ. కనకపోయినా పెంచినాను. నా బిడ్డలతో పాటు అమ్మ అంటంటే ఏనాటి బంధమోనని మురిసిపోయినాన్రా. నేనేందో నా పద్ధతులేందో అన్నీ తెలుసు. మంచైనా చెడైనా నాకు నచ్చకపోతే పరిణామాలు ఎట్లుంటాయో కూడా నీకు తెలుసు. ప్రేమంటే నాకు పడదు, చదువంటే నాకు పడదు. నా ఇంట్లో ఆ 2 పనులు ఎవరు చేసినా నాకు నచ్చదని తెలుసు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది ముమ్మాటికి తప్పే. ప్రేమ అంటూ నువ్వు దాని చుట్టూ తిరుగుడు, చదువు అనుకుంటా అది నిన్ను తన చుట్టూ తిప్పుకొనుడు. ఇవన్నీ తెలిసిన మాణిక్యం అందరి ముందు నన్ను దోషలెక్క నిలబెట్టడం, నా పెంపకాన్ని ఎత్తి చూపడం. అమ్మా నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఆ తప్పు చేయనమ్మా. నేనెప్పుడు ఆ పిల్లతో మాట్లాడినమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. నువ్వు చేసిన తప్పుకి, నీ వల్ల నాకు జరిగిన పరాభవానికి నిలువునా చీల్చి ఉప్పు పాతరేసేదాన్ని. నవమాసాలు మోసి కనలేదు కాబట్టి అంత అధికారం లేకుండా పోయినది. అమ్మా అంత మాట అనకమ్మా. నవమోసాలు మోసి కనకపోయినా నన్ను పెంచావమ్మా. కన్న మమకారం కన్నా పెంచిన మమకారం ఇంకా గొప్పదమ్మా. నాపై నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా.
తప్పు చేశానమ్మా. నన్ను చంపేయమ్మా, నన్ను చంపే. చంపేయమ్మా. నువ్వు చేసిన పనికి నీ ముఖం చూడనీకి కూడా ఎట్లనో ఉన్నది. అమ్మా, ఈ పిలుపు కూడా నువ్వు పిలవద్దు. అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. కొడుకులా పెంచిన నన్ను ఈరోజు తప్పు చేశావని అమ్మ అనద్దు. నీ ముఖం చూడాలంటేనే అదోలో ఉందని నువ్వే అంటే ఇంక నేను ఎవరి కోసం బతకాలమ్మా? ఎందుకోసం బతకాలి?